యూట్యూబ్‌లో మనం తెలిసి చేసిన, తెలియక చేసిన చిన్న తప్పు వల్లేని మొత్తం ఛానల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అంత కష్టపడిన దానికంటూ ఫలితం లేకుండా అయిపోతుంది. నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, నాకు ఇష్టమైన కంటెంట్ ఇదేనండి. విలేజ్ వ్లాగ్స్ చేయడం, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ వీడియోస్ తీసి పెట్టడం అంటే నాకు ఇంట్రెస్టు. ఇవి పెడతాను. అంటే మనీ పరంగా పక్కన పెడితే నాకు ఇలాంటివంటే ఇంట్రెస్టు. నేను ఇదే స్టార్ట్ చేశాను. దీంట్లో పక్కన పెట్టిస్తే నా వీడియోస్‌లో మీరు ఫస్టు నుండి నన్ను ఫాలో అయితే మీకర్థమవుతుంది. సెలబ్రిటీ వీడియోస్ అనేది పెట్టాను. ఫైనల్‌గా 2 ఉన్నాయి. అవి కూడా తీసేయాలి. దానివల్ల అయితే ఛానెల్ మొత్తం రిస్క్‌లోకెళ్ళిపోయింది. నాకు రీయూజ్డ్ కంటెంట్ అని కూడా వచ్చింది. నేను మళ్ళీ డిలీట్ చేసి అప్లై చేస్తే మంచిగా అయ్యింది. అవన్నీ డిలీట్ చేస్తే ద్వారా వచ్చిన సబ్‌స్క్రైబర్స్ అనేది ఈ వీడియోస్ అనేది మళ్ళీ మనం పెట్టిన తరువాత మొత్తం కూడా ఈ వీడియోలనేవి రీచ్ పెరిగే కొలది ఇంకా సబ్‌స్క్రైబర్స్ అనేది కౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం కంటెంట్ అనేది మార్చిన తరువాత ఒక కంటెంట్‌కి అనేది వచ్చిన సబ్‌స్క్రైబర్స్ అనేది ఇంకొక కంటెంట్‌కి అనేది నచ్చరు. డిలీట్ అంటే అన్‌సబ్‌స్క్రైబ్ కూడా చేసుకుంటారు. అందుకే మనం ఏ కంటెంట్ అయితే మనం మొదలు పెడతామో అదే కంటెంట్ ద్వారా వెళ్ళిపోవాలి. ఇప్పుడు రీల్స్ చేసే వాళ్ళకి కూడా అండి సాంగ్స్ చేసి ఇది చేసిన దానికి కూడా ఇప్పుడొచ్చిన రూల్ ప్రకారం అయితే మానిటైజేషన్ అనేది అవ్వడం లేదు. మన ఓన్ కంటెంటే ఉండాలి. మన ఓన్ వాయిస్ ఉండాలి. మన ఓన్ వీడియో మాత్రమే ఉండాలి. లేదంటే మొత్తం ఛానెల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్, సబ్‌స్క్రైబ్